ఒక్కొక్క దానికి ఇద్దరు ముగ్గురు ఏంటరా? నా కొడుకు ఫోన్ చేసి మింగుతాను. రే ఎక్కడ ఉన్నావురా? ఓ నీ పక్కన ఏదైనా ఉందా? ఏమన్నావురా? చెడ్డీలు, మిడ్డీలు, సింగిల్ డ్రెస్లు, స్లీవ్ డ్రెస్లు అన్నావు. తేరా అక్కడికి వెళ్ళి చూస్తే ఒక రబ్బీ బాల్ కోసం 15 మంది అబ్బాయిలు కొట్టుకున్నట్టు ఇక్కడ ఒక అమ్మాయి కోసం 10-15 మంది కొట్టుకుంటున్నారు కదరా. రే నేను ఎక్కడరా పెట్టుకునేది? తీసుకెళ్ళిన బండి పొగ్గటంలో పెట్టుకున్నా. వెళ్ళేటప్పుడు ఏదో ఇచ్చేవే, ఏంటది? ఓ స్ట్రాబెర్రీ ఫ్లేవరా? రే మన టీవీ పైన ట్యూబ్ లైట్ ఉంది కదా, అది నువ్వు వచ్చేటప్పుడు తీసి పెట్టొచ్చురా. ఇదే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ పెట్టి ఇంకొద్దు. ఫోన్ పెట్టరా. దేవుడా, నా కన్యత్వాన్ని కోల్పోయే రోజే రాదా? జాను, రాహుల్, ఎస్ ఆఫ్ కోర్స్. అదేంటి ప్రొఫైల్ ఎంత బాగున్నావు, బయట ఏంటి ఇలా ఉన్నావు? యాక్చువల్లీ నేను లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను అనమాట, అందుకే నా ప్రొఫైల్ ఎప్పుడు బయట పెట్టాను. అవును, మా పెద్ద మహేష్ బాబు మరి నీ పర్సనాలిటీ దాచుకోవడానికి. ఇంకేంటి మరి? ఎంతసేపు నుంచి నీ గురించి వెయిట్ చేస్తున్నావు తెలుసా? ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అసలు నీ గురించి పిచ్చైపోతున్నాను నేను. ఎవడాడు? ఆడపిల్ల అంటే ఆడబొమ్మలు అనుకున్నారా? ఇప్పుడు అంటారు దమ్ముంటే. వెళ్ళిపోయాడు. 1 సెకండ్. అంటే విలువైన వస్తువులు పడేసుకున్నా అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ సేవింగ్. అయ్యో థ్యాంక్స్ దేనికండి, నాకు ఓ సిస్టర్ ఉంది. తను ఇలాంటి విషయాలన్నీ నాతో చెప్తూ ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్ హౌ గర్ల్స్ ఫీల్ వెన్ దేర్ అలోన్. నైస్. అవును, ఇంతకీ వాడేవాడు? వాడితో చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుతున్నాను. ఈ రోజు కలుద్దామంటే వచ్చాను. ఓ మరేమైంది? వచ్చిన తర్వాత వాడి ప్రొఫైల్ కి అస్సలు సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ వాడి చూపు కూడా కొంచెం భయమేసింది, అందుకే తప్పించుకుని వచ్చేసాను. యాక్చువల్లీ నేను గర్ల్ ఫ్రెండ్ కోసమని వచ్చాను. అంటే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. అంటే నేను 1 నైట్ స్టాండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమో మాటలు సరిగ్గా రావట్లేదేంటి. ఫ్రెండ్స్ అందరు నన్ను వెర్జిన్ అని నేర్పిస్తూ ఉంటారు. సో ఈరోజు ఎలా అయినా వర్జినిటీని కోల్పోవాలని కొంచెం గట్టిగానే ప్లాన్ చేశాను. అయినా నేను కూడా వర్జినే. నా ఫ్రెండ్స్ కూడా నన్ను చాలా ఏడిపిస్తారు. కానీ నేను ఒక అమ్మాయి అయి ఉండి దానికోసం ఒక అబ్బాయిని వెతకడం కరెక్ట్ కాదు కదా. పైగా మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. అడుగుదామా వద్దా? అడిగితే తప్పుగా ఏమైనా అనుకుంటుందా? ఏమైనా అనుకోని అడిగేద్దాం. విల్ యూ హెల్ప్ మీ విత్ 1 నైట్ స్టాండ్? నా కొడుకు నన్ను వదిలేసి వాడు హ్యాపీగా ఉంటాడా? ఉంటాడు. వాడిని నేను చంపేస్తా. సరే, నీకోసం నీ ఫ్రెండ్ అయినందుకు మరి నేను చెప్తలే, సంపుతా సరేనా? అయినా నువ్వేంటే వాడితో బ్రేకప్ అయిన వాంతో తిరుగుతావు, వదిలేచ్చుగా. వదలడమా? వాడిని నేను ఎంత ప్రేమించాను, అది జరగదు. ఆయన ఈ గౌతమ్ గాడేంటి పొద్దున్న ఎప్పుడో వెళ్ళాడు, ఇంకా రాలేదు.
వాడి పేరే తీసినా వాడే మెసేజ్ చేసింది చూడు. మీ ఇద్దరు ఇంట్లో నుంచి దొబ్బేయండి, ఇవాళ నాడే ఐ వాంట్ టు లూజ్ మై వర్జినిటీ. ఏంటిడు అయిపోయిందా? చిల్లడు. ఇంట్లో ఎవరు లేరుగా, అమ్మాయి సిట్. సో ఆర్ యూ రెడీ ఫర్ వన్ నైట్ స్టాండ్? ఎందుకు వన్ నైట్ స్టాండ్ అంటే అలా చూస్తావు? నువ్వు నన్ను జడ్జ్ చేయట్లేదు కదా? లేదు. నాకు తెలుసు, మా అమ్మ చెల్లి చెప్తూనే ఉంటారు ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా అమ్మాయిని టచ్ చేయడం తప్పే అని. కానీ లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. లేదు, నేను జడ్జ్ చేయట్లేదు. హో, నాకు తెలుసు నువ్వు చాలా మంచివాడివని. లేకపోతే ఒక స్ట్రేంజర్తో ఇలా ఇంటి వరకు ఎందుకు వస్తాను చెప్పు? ఐ నో. అదేంటంటే నాకు కూడా ఉంది వన్ నైట్ స్టాండ్ అంటే ఏంటో తెలుసుకోవాలని. కాదు, వన్ నైట్ స్టాండ్ అంటే ఏం చేస్తారు? ఆ నైట్ అంతా నుంచొని ఉండాలా? అలా నుంచుంటే కాళ్ళు నొప్పులు వస్తాయి. ఎందుకు నవ్వుతున్నావు? నేనేమన్నా జోక్ చేశానా? మనం బయాలజీలో చదువుకున్నాం కదా, ఎలా చెప్పాలి, ఒక అమ్మాయి అబ్బాయి ఫిజికల్గా అమ్మో, వన్ నైట్ స్టాండ్ అంటే అదా? అమ్మో నాకు భయం. సి అంటే ఫ్రెండ్స్ అందరూ వర్జిన్ అని నన్ను ఏడిపిస్తున్నారు, అందుకే ట్రై చేద్దాం అనుకున్నాను. అది కూడా నిజమే, నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఇలాగే ఏడిపిస్తూ ఉంటారు. కానీ ట్రై చేయాలంటే దానికి ఒకళ్ళని వెతకాలి, అది మా ఇంట్లో అలౌడ్ కూడా కాదు. అవును, ఇప్పటికిప్పుడు ట్రై చేద్దామన్నా దొరకడం కూడా కష్టమే. సర్లే, ఏముంది, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆర్ యూ రెడీ ఫర్ ద ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ ఈ రూమ్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయిది. నా గర్ల్ ఫ్రెండ్ అయితే కాదు, ఫ్రెండ్ అంతే. అమ్మాయి రూమ్ అయితే నీకు కొంచెం కంఫర్ట్ ఉంటుందని తెచ్చాను. తాగు. ఇది నా లైఫ్లో ద బెస్ట్ డే. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అది కూడా నీ వల్లే. నేను ఫస్ట్ టైం తాగాను. ఓ, అండ్ అలాగే నాకు వన్ నైట్ స్టాండ్ అంటే ఏంటో కూడా నీ వల్ల ఈరోజు అర్థమైంది. నువ్వు చాలా క్యూట్ ఉంటావు తెలుసా. ఇద్దరం కలిసి క్యూట్ అవుదామా? ఏంట్రా మిస్టర్ వర్జిన్, ఎలా ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? రేయ్, త్వరగా చెప్పరా. ఏంట్రా, మీలో ఎవరు కోటి స్టోర్ షోలో కంటెస్టెంట్ పెట్టినట్టు ఎక్స్ప్రెషన్ ఏంట్రా? అసలు ఏం జరిగిందో త్వరగా చెప్పరా. అరే నీకు అర్థమవుతుందా? అసలు ఏం జరిగిందో నాకు గుర్తు కూడా లేదురా. అసలు ఏం జరిగిందిరా?
మీ విత్ వన్ నైట్ స్టాండ్. అదిరా జరిగింది. సరే ఒకసారి నీ ఫోన్ ఎందుకురా? ఆగురా చెప్తా. నెంబర్ చెప్పు. తన నెంబర్ నా దగ్గర లేదురా. పోనీ పేరు చెప్పు, ఇన్స్టాలో చూద్దాం. అంటే తన పేరు నేను, నా పేరు తను అడగలేదురా. రే అసలు పేరు కూడా తెలియకుండా రాత్రి తనే నీ వన్ ఇష్టం అని చెప్పి నువ్వు ఎలా ఫిక్స్ అయ్యావురా? అదే నాకు కూడా అర్థం కావట్లేదురా, ఇప్పుడు ఏం చేయాలో. ఒక పంచి, అనుకి ఆ పబ్ ఓనర్ తెలుసురా, అక్కడికి వెళ్తే మన క్లూ దొరుకుతుందేమో. రే అను తీసుకుని వెళ్ళు. ఫూలిష్గా మాట్లాడకురా, ఇదేమైనా సినిమా అనుకున్నావా? వర్కౌట్ కావు. మరి ఏం చేద్దాంరా? ఏం చేద్దామంటే ఏమోరా తెలియట్లేదు. ఇదెక్కడ బ్యాడ్ లక్ రా, కనీసం తన పేరు కూడా తెలియదు. మళ్ళీ ఎప్పుడు కలుస్తానేంటో తనని. నాకు కూడా రా, అసలు రియాని కలవాలని కూడా లేదు, అనవసరంగా లవ్ చేసా మారుతుంది అనుకోని. ఛా, అవునరా, అనుకి పబ్బు అనరా తెలుసు అన్నావు కదా. సరే పద, కనీసం అలాగే ట్రై చేద్దాం. తను జూబ్లీహిల్స్ వెళ్ళిందిరా, తన ఫ్రెండ్ ఎవరో మన రూమ్లో జాయిన్ అవ్వడానికి వస్తుందంట, తీసుకురావడానికి వెళ్ళింది. అయితే ఫస్ట్ తనని కలిసి అక్కడి నుంచి పబ్కి వెళ్దాం. సరే పద. అస్సలు టైం వేస్ట్ చేయకూడదురా, మనం ఎలాగైనా హాయ్ రా. ఇంకా నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను తెలుసా. నీకు పబ్బు ఓనర్ ఐడియా ఉన్నాడా? అదే అవును, ఇందాక నుంచి ఏంటి తన్నే చూస్తున్నావు? మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? నీకు చెప్పాను కదా వన్ నైట్ స్టాండ్లో కథను పరిచయం అయ్యాడని. అంటే నిన్న నైట్ వన్ నైట్ స్టాండ్ గర్ల్ నువ్వేనా? మీ ఇద్దరి ఆగదు. మధ్య నేను అడుగుతా నిన్న మీ ఇద్దరి మధ్యలో వన్ నైట్ స్టాండ్ జరిగిందా? ఏరా చెప్పరా? యాక్చువల్లీ నేను కొంచెం తనతో మాట్లాడాలి. మాట్లాడుకోండి. ఛా, వాడు చూడే తను ఎలా తీసుకొని వెళ్ళిపోయాడు. అది సర్లే కానీ రియాతో నీ వన్ నైట్ స్టాండ్ ఎలా జరిగింది? వన్ నైట్ స్టాండా? అది అత్రిపోయే స్టాండ్, కానీ అది వన్ నైట్ స్టాండ్లానే మిగిలిపోయింది. అంతేలే, కొన్ని జీవితాలు అంతే. కూర్చోండని కుర్చీ ఇచ్చిన వాళ్ళే ఆ కుర్చీని లాగేసుకుంటారు. మనమే అది ముందుగా గ్రహించుకోవాలి. అసలు నిన్న ఏం జరిగింది అంటే, నిన్న వన్ నైట్ స్టాండ్ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాను. ధైర్యం కోసం కొన్ని షార్ట్స్ తాగాను. అది కొంచెం ఎక్కువైంది.
అయినా నీలాంటి అందమైన అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ షార్ట్స్ తాగడం ఏంటో. నేనేమైనా బ్యాడ్గా బిహేవ్ చేశానా? అరేరే, నువ్వు అలా ఏం అనుకోకు. యాక్చువల్లీ నువ్వు కలిసి ఉండకపోతే నాకు కూడా వన్ నైట్ స్టాండ్ అంటే ఏంటో తెలిసేది కాదు కదా. నీకు ఏమైనా గుర్తుందా మన మధ్య అది జరిగిపోయిందా? నో నో నో, నువ్వనుకున్నట్టు మన ఇద్దరి మధ్య నువ్వనుకుందేం జరగలేదు. థ్యాంక్ గాడ్. నాకు ఈ వన్ నైట్ స్టాండ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. ఫ్రెండ్స్ అందరూ వర్జిన్ అని అనడం వల్ల ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను తప్ప మనం నార్మల్గా ఉండొచ్చు కదా. అమ్మయ్య, నీకు విషయం తెలుసా? నా గుండె ఇందాక నుంచి లబ్డబ్ అని ఆటం బాంబులా కొట్టేసుకుంటుంది. నువ్వు ఈ విషయం చెప్పాక కొంచెం కూల్ అయింది. అయినా ప్రపంచంలో అందరూ చేస్తున్నారని మనం కూడా చేయడం కరెక్ట్ కాదు కదా. అయినా తప్పకుండా చేయాలని రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా. వై కాంట్ వి బి నార్మల్ కదా? నాకు కూడా అదే అనిపించింది. లెట్స్ స్టార్ట్ ఫ్రెష్. హాయ్, ఐఎమ్ అర్జున్, స్మార్ట్ అండ్ స్వీట్ గై. అండ్ యూ? హలో, దిస్ ఇస్ జాను, కమ్ అండ్ క్యూట్ గర్ల్. బై ద వే, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. చెప్పాను కదా నేను చాలా మంచివాడిని. అది నువ్వు చెప్పనక్కర్లేదు. అయినా రియా క్లియర్గానే ఉంది. నువ్వే నీ సైడ్ నుంచి కరెక్ట్గా లేవు. తను డైరెక్ట్గా వన్ నైట్ స్టాండ్ చేయాలని చెప్పింది, కానీ నువ్వే ఓ మై లవ్, ఓ మై హార్ట్ అని హోప్స్ పెట్టుకున్నావు. అది కాదే. ఏది కాదురా? అందరిలాగా నువ్వంటే నాకు ఇష్టం, నా ప్రాణం అని చెప్పలేదు. డైరెక్ట్గా వన్ నైట్ స్టాండ్ అడిగింది, చేసింది, వెళ్ళిపోయింది. కానీ ఎందుకో తనంటే నాకు చాలా ఇష్టమే. అయినా తనకిదే కావాలి. నువ్వు మంచోడివిరా. నీకది సెట్ కాదు. లైట్ తీసుకో, నా మాట విను. చెప్పండి చెప్పండి, ఏం మాట్లాడుతున్నారు? చెప్పడానికేం లేదు. అబ్బా చెప్పొచ్చు కదా. రే చెప్పరా. మీరు మరీ అంత ఎగ్జైట్ కాకండి. అక్కడ చెప్పడానికి ఏం లేదు, అక్కడేం జరగలేదు. అంటే ఏం జరగలేదంటే నైట్ అంతా ఏం చేశారు? అబ్బా నువ్వు ప్లీజ్ ఆ టాపిక్ వదిలేద్దాం కదా. ఓకే డన్. సర్లే, మన ఫ్లాట్ ఎలా ఉంది? బాగుంది. పద, మన రూమ్ చూపిస్తా. నిజంగానే ఏం జరగలేదా? చెప్పు, వన్ నైట్ స్టాండ్ జరిగిందా? అర్జున్, నాకు నీతో ఈరోజు ఫస్ట్ డేట్. నాకు చాలా బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్ ఎ లాట్. నాకు కూడా. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. నీతో టైం స్పెండ్ చేయడం ఇంకా బాగా అనిపించింది. మనసుకు నచ్చిన వాళ్ళు పక్కన ఉన్నప్పుడు ఆ రోజంతా హ్యాపీగానే ఉంటుంది కదా. వెళ్దామా? లుకింగ్ సో ప్రిటీ. థ్యాంక్ యూ. సును, గౌతమ్, ఐ నీడ్ టు టెల్ యూ సంథింగ్. ఓకే. మనం ఎప్పట్లానే ఉందాం గౌతమ్. ఈ లవ్ అది ఏమీ వద్దు. నువ్వు కూడా నా మీద ఏం హోప్స్ పెట్టుకోవద్దు. విను, మనం హ్యాపీగా ఉందాం ఎప్పట్లాగా, ఏ బాధ లేకుండా. లేదు నువ్వు లవ్ చేస్తాను,
హోప్స్ పెట్టుకుంటాను అంటే చెప్పు, దీన్ని ఇక్కడితోనే ఆపేద్దాం. హే అలా ఏం లేదు రియా, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, అలా జరగకుండా చూసుకుంటా. డోంట్ వరీ. షూరా? యా షూర్ షూర్. పక్కా? పక్కా. షో క్యూట్. ఆల్రైట్, మరి నేను వెళ్ళొస్తాను. యా రియా, బాయ్. బాయ్. టేక్ కేర్. ఏంట్రా అది అంతలా లవ్ వద్దంటున్నా కూడా నువ్వు దాన్నే లవ్ చేస్తా అంటున్నావు? అదేం లేదురా, నేనేం లవ్ చేయట్లేదు. సొల్లు చెప్పకరా, నాకంతా తెలుసు. దాంతో నువ్వు ఫ్యామిలీ పిల్లలు కూడా ఊహించుకున్నావని. అదేం లేదురా, అయినా నువ్వు మా ఇద్దరి గురించి ఆలోచించడం మానేసి జాను గురించి ఆలోచించు. నువ్వేం నాకు చెప్పనక్కర్లేదు, నేను జాను గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను. అయినా నీకు విషయం తెలుసా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో అంత హ్యాపీ? ఎందుకంటే జాను నాతో పాటే ఫ్లాట్లో ఉంటుంది కదా. అవును, మీ ప్రాపర్ ఎక్కడా? మాది వైజాగ్. మరి హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? అంటే 1 year ఇంటర్న్షిప్లో నాకు జాబ్ వచ్చింది, దానికోసం హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఓకే. ఏం జాబ్, ఏం చేస్తుంటావు? మాకు ఒక ట్రావెల్ ఏజెన్సీ కంపెనీ ఉంది. సో స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి వేసాస్ ఇస్తూ అబ్రాడ్ పంపిస్తుంటాం. ఓకే. నేను మళ్ళీ చేస్తా. ఓకే బాయ్. ఇంకేంటి గౌతమ్, రియా ప్రపోజ్ చేసిందంట కదా, కంగ్రాట్స్. అవును, నేను కూడా అసలు అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి పార్టీ ఎప్పుడు? చేసుకుందాం తప్పకుండా. సైడ్కి లేరా అగ్గా. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిజమే, నాకు చాలామంది చెప్పారు ప్రేమిస్తే ఫ్రెండ్ని కూడా మర్చిపోతారని. కనిపిస్తుంది. ఎందుకు? ఫ్రెండ్ ఎవరు మర్చిపోతారు? లవ్ కంటే ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. అవును, ఇవాళ అను ఇంకా బయటికి రాలేదు ఎందుకో? ఏమోరా, అది నైట్ అంతా ఏడుస్తూనే ఉంది, అసలు పడుకోలేదు. ఈరోజు డేట్ ఎంత? ఓ షిట్. అయ్యో పిచ్చాను, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? 1 year అయిపోయిందిరా బ్రేకప్ అయ్యి. మళ్ళీ స్టార్ట్ చేసావా? అయినా వాడే వదిలేసి వెళ్ళిపోయాక ఎందుకే వాడి కోసం ఆడడం? అన్నీ తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో పడేయకుండా. ఒక్కదాన్ని చచ్చిపోతానేమోరా. పిచ్చాను, ఎందుకు ఏడుస్తున్నావే? మేమున్నాం కదా నీకు. ఏడవకు. మన అనుకునే వాళ్ళ మనం వదిలేసి వెళ్ళిపోయాక ఇంకెందుకే ఏడవడం చెప్పు. నీకు చెప్పనా, మనం నడుస్తున్న పయనంలో కాలం మనకి చాలా మందిని పరిచయం చేస్తుంది, కానీ వాళ్ళందరి చెయ్యి పట్టుకొని నడవాలనుకోవడం మన మూర్ఖత్వం. ఎవరు ఎప్పుడు ఎటు వెళ్తారో తెలియని ఈ కాలంలో
వాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం కరెక్ట్ అంటావా? చెప్పు. ఇవన్నీ మర్చిపోవాను, నీకు మేము ఉన్నాగా. ఏడవకే. హలో, నేను కూడా ఉన్నా మీ అందరితో. ఏంటే వీళ్ళిద్దరూ? వాళ్ళు ఎప్పుడు టైం స్పెండ్ చేసినా మనం పైన ఉండాలి లేదా బయటికి వెళ్ళిపోవాలా? పోన్లేరా, వాళ్ళు స్వింగ్లో ఉన్నారు, మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం? అయినా నీ రియా ఎలా ఉంది? ఏమో అను, తను ఎప్పుడైతే ప్రపోజ్ చేసిందో అప్పటినుంచి అసలు కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. వదిలేరా, చెప్పా కదా అది నీకు సూట్ కాదని. ఎన్నిసార్లు చెప్పినా వినావు. సరే వదిలే, ఇప్పుడు దాని టాపిక్ ఎందుకు మనకి? అయినా వాళ్ళిద్దరు ఇప్పుడు కిందేం చేస్తుంటారు? వావ్ అర్జున్, ఇట్స్ రియల్లీ అమేజింగ్. హౌ కూల్. నేను నువ్వేగా అన్నావు నెట్ఫ్లిక్స్లో మూవీ చూస్తూ పాప్కార్న్ తింటూ టైం స్పెండ్ చేయాలని ఉందని, అందుకే ఇలా సెట్ చేశాను. సరే వెళ్దామా? థ్యాంక్ యూ. ఒక 5 minutes వదిలేలాను. ఈలోపు రియకి కాల్ చేయడం మొదలుపెట్టావా? నీకు తెలుసు కదాను, ఈ ప్రేమను చూడు, చాలా చాలా కష్టమైనది. కావాలంటే దొరకదు, దొరికితే అస్సలు వదలదు, మత్తులేసి చంపేస్తుంది. అవునరా, అది కూడా నిజమే. అను, నీకేమనిపిస్తుంది? రియా నన్ను నిజంగా లవ్ చేస్తుందంటావా? అసలు నాకు అదృష్టం ఉందంటావా? మనల్ని మనలా ప్రేమించే మనిషి దొరుకుతుందంటావా? అవునరా, అలాంటి వ్యక్తి మనకి దొరికితే సంతోషంగా, గర్వంగా, గమ్యం తెలియని దారిలో మనకి నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ చేతిలో చేయి వేసి సంతోషంగా వాళ్ళతో గడిపేయాలనుంది. ముద్దుగా ఉందేంట్రా, ఇది నా లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ పర్సన్ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అంతేలే, నిద్ర లేచిన చందమామ చల్లటి గాలి ప్రేమలా పంచి అందించినట్టు చుట్టూ చేరిన చుక్కలు సంతోషంగా మెరుస్తున్నట్టుంది. నువ్వు నా ఒడిలో నా కళ్ళ రాణిలా సేద తీరుతుంటే ఒక 100 ప్రపంచాలని ఒంటి చేత్తో గెలిచినంత ఆనందంగా ఉంది. ఏంట్రా ఎంత అందంగా ఉంది, కిస్ చేయనా? ఒకవేళ చేసినప్పుడు తను లేస్తే ఏంట్రా ఎంత సంతోషంతో గుండెల్లో బరువు పెరిగిపోతుంది. లేదు, కిస్ చేస్తా. ఒకవేళ కిస్ చేశాక తను కొడితే అమ్మో, ఒక పని చేస్తా,
ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తా. నేను ఇది చేయలేను. నా నోటించి ఏమైనా స్మెల్ వస్తుందా? ఎప్పుడు కిస్ చేద్దాం అనుకున్న దూరం వెళ్ళిపోతావు. అది కాదు, నేను ఇంతవరకు ఎప్పుడూ కిస్ చేయలేదు, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. నిజం చెప్పాలంటే నాకు కిస్ చేయడం కూడా రాదు. ఒకవేళ నేను సరిగ్గా చెయ్యకపోతే మళ్ళీ నువ్వేదన్నా అనుకుంటావు. అయినా నాకు నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు నిన్ను కిస్ చేయడం కూడా చాలా ఇష్టం. బట్ సరే, నువ్వు అంత ఇబ్బంది ఏం పడకలే. సినిమా కంప్లీట్ చేద్దాం. దా కూర్చో. నీకు విషయం తెలుసా, మన రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ 6 months అయింది. సరే చెప్పు, మన 6 months యానివర్సరీని ఎలా సెలబ్రేట్ చేద్దాం? ఏంటి అర్జున్, ప్రతిదీ నీకు ఇది అలా చేయి ఇది ఇలా చేయి నేనే నీకు చెప్పాలా? నువ్వే డిసైడ్ చేయలేవా? అయినా నేను నీ గర్ల్ ఫ్రెండ్ అయినంత మాత్రాన నా రూమ్ లోకి ఎప్పుడు పడితే అప్పుడు రాలేవు అర్జున్. నీకు నాకు కొన్ని బౌండరీస్ ఉంటాయి, తెలుసుకోను. అది జాను, కంగ్రాట్స్ అను. ఎందుకురా ఇప్పుడు చాక్లెట్? నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ మెసేజ్ చేశానంట కదా, ఐ మిస్ యూ అని. అవును, జాను చెప్పిందా నీకు? ఏమంటున్నాడు మీ వాడు? మళ్ళీ కలిసే సూచనలు ఏమైనా ఉన్నాయా ఏంటి? అంత సీన్ లేదు. ఏమని మెసేజ్ చేశాడు? హౌ ఆర్ యూ, ఐ మిస్ యూ, షల్ వి మీట్? అయినా ఒకసారి నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాడు మళ్ళీ నా లైఫ్లోకి వస్తానంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? అబ్బా అర్జున్, కాసేపు వదిలే, నన్ను విసిగించకు. ఒకసారి బాయ్ ఫ్రెండ్ అయ్యాక వదిలే ఛాన్సే లేదు. అయినా సరే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎలా వదిలేస్తాను చెప్పు? ఆకలేస్తుందా? తిన్నాక ఏమైనా కావాలా? స్టమక్ పెయినా? పీరియడ్స్ అనే మాట అబ్బాయిలు వాడకూడదు అర్జున్. మా అమ్మ చెప్పింది. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను నిన్ను విసిగించట్లేదు జాను, కేర్ తీసుకుంటున్నాను. రేపన్న రోజు నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నీతో ఉండేది నేనే కదా. మా అమ్మ చెప్పింది అర్జున్, పీరియడ్స్ గురించి ఎవరికి చెప్పకూడదని, ముఖ్యంగా అబ్బాయిలకు అసలు చెప్పకూడదని. జాను, నాకు తెలుసు అర్జున్, నువ్వు చాలా స్వీట్గా మాట్లాడుతావు, నా గురించి కేర్ తీసుకుంటావు. కానీ నాకు ఇప్పుడు ఇది వద్దు, అర్థం చేసుకో. సరే పద, ఎక్కడికి వెళ్దాం? ఉండు కాసేపు, రాహుల్ వస్తా అన్నాడు. రాహులా? రాహుల్ ఎవరు? అది మొన్న పబ్లో. మొన్న పబ్లో కలిశాడు, నువ్వంటే ఇంట్రెస్ట్ అని చెప్పాడు. ఆ పర్సనా? అవును. అది కాదే, బ్రేకప్ అయిందని ఏడుస్తావు, వాడెవడో నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే వాడిని కలుస్తావు. అసలు ఏంటే నువ్వు మాత్రం రియాకి ఐ లవ్ యూ చెప్పి నువ్వు మాట్లాడడం కూడా మాట్లాడకపోతే తన కోసం నువ్వు వెయిట్ చేయట్లేదా, ఆలోచించట్లేదా? నేనేం ఆలోచించట్లేదు, కానీ రియా అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నీళ్ళు లేని సముద్రం, గమ్యం లేని ప్రయాణం ఉండదు. అలానే గౌతమ్ లేని రియా, రియా లేని గౌతమ్ కూడా ఉండదు. ఏడ్సావులేదవా జాను, ఇప్పుడు ఇదంతా ఎందుకు? ప్రపంచంలో ప్రతి అమ్మాయికి వచ్చేదే, ఇదంతా నేచురల్. దీనేదో ప్రాబ్లంలా చూడకు. అయినా ఇప్పుడు నాకు దీని గురించి మాట్లాడడం వద్దు అర్జున్, నేను బానే ఉన్నాను.
ఇట్ వాజ్ నైస్ మీటింగ్ విత్ యూ బట్ నాట్ అగైన్. నీకు ముందే చెప్పాను కదా రాహుల్, నాకు ఈ రిలేషన్షిప్స్ వద్దని. అయినా నేను ఆ దేవుడికి ప్రే చేస్తాను నీకు నాకంటే మంచి అమ్మాయి దొరకాలని, బాగా ప్రేమించాలని. బాయ్. జాను, జాను, అమ్మ గుర్తొస్తుంది అర్జున్. జాను, ఎలా కూర్చున్నావు? ఎలా కూర్చుంటాను? డోర్కి జారగలు పడి కూర్చున్నాను. జాను, ఒకసారి డోర్ మీద నీ హ్యాండ్ పెట్టు. చూడు జాను, ఒకరి జీవితంలోకి ఇంకోళ్ళు రావడం పెద్ద గొప్పేం కాదు. కానీ వచ్చిన వాళ్ళు ఒకరినొకరిని అర్థం చేసుకొని సంతోషంగా బతికారా లేదా అనేదే ముఖ్యం. నేను ప్రామిస్ చేస్తున్నాను జాను, లైఫ్ లాంగ్ నేను నిన్ను సంతోషంగా చూసుకుంటాను. కాదే, వాడంతలా లవ్ చేస్తుంటే నువ్వెందుకు నువ్వు చెప్తున్నావు? ఆల్రెడీ ఒకసారి ప్రేమించి మోసపోయాను, మళ్ళీ ఇప్పుడు నాకు ఓపిక లేదు. మరి ఎందుకు అంతలా తిరిగావా అంతో? వాడు మంచోడ్రా, బేసిక్గా నేను సూట్ కాను, నన్ను భరించలేడు. సరిపోయింది. నాతో ఉన్న మీరే భరించలేరు, ఇంకా వాడెలా భరిస్తాడు? అందుకే నో చెప్పాను. అను, నా ఫోన్ ఇవే ప్లీజ్. అసలు రియాతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది. అది కాదురా, నువ్వు నాకు మంచి చేయాలనుకుంటున్నావు గాని నేను నీకు చేయడం తప్ప? అది కాదే, నీకు తెలుసు కదా రియా అంటే నాకు ఎంత ఇష్టమో. నా ఫోన్ ఇచ్చేవే ప్లీజ్. అది అయినా సరే తను నీకు సూట్ కాదు, నా మాటిను. తన మీద హోప్స్ పెట్టుకోవడం మానేయి. అరే వా, మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి ఈ సమయంలో ఊరవతల ఉన్నారు. దయచేసి మీరింట్లో తొంగండి. అను, ఫోన్ ఇవ్వే ప్లీజ్. అసలు రియా ఎందుకు ఫోన్ చేసిందో ఏమో. అది కూడా ఒక్కసారి ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడాలి. ఓకే. హలో రియా. హలో, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టు బేబీ. అర్జున్, నాకు నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంది తెలుసా? అది అర్జున్ అంటే. అయినా మనం కలిసి 6 నెలలు అయింది, నీకు ఇప్పుడే అర్థమైందా? ఉన్నది ఒకటే జీవితం, చివరిగా వదిలే శ్వాస దాకా నువ్వు నాతో ఉండు. నేను సంతోషంగా చూసుకుంటాను. ఎంత సంతోషంగా అంటే
ఇలా చేతులు చాచి ఐఎమ్ ద వరల్డ్స్ హ్యాపీయెస్ట్ సోల్ అని చెప్పే అంతలాగా. ఐఎమ్ ద వరల్డ్స్ హ్యాపీయెస్ట్ సోల్. హ్యాపీయెస్ట్ సోల్. హ్యాపీయెస్ట్ సోల్. మీ 6 months యానివర్సరీ అయిపోతే వస్తారా? అయినా ప్రతిసారి మీ డేట్ టైంకి మేము బయటకు వెళ్ళడం కుదరదు. ఇంకెక్కడైనా ప్లాన్ చేసుకోండి, ముందే చెప్తున్నా. అది సరే గానీ ఇంతకీ వాడెక్కడా? వాడికి రియా కాల్ చేసింది. అదేంటి, రియా గౌతమ్ని యూజ్ చేసుకుంటుందన్న విషయం ఇంకా తనకు అర్థం కాలేదా? చూడు, నిన్న కాక మొన్న వచ్చింది, దానికి కూడా అర్థమైంది, కానీ ఇంకా వాడికి అర్థం కావట్లేదు. హలో, ఎప్పుడు వచ్చామని కాదు, అర్థమైందా లేదా? అయినా నేను వచ్చి 6 months అవుతుంది. ప్రతిసారి నిన్నొచ్చాను మొన్నొచ్చాను అంటే బాగో చెప్తున్నా. సారీ అంటే క్లోజ్ అయ్యాం కదా అని అలా అనేసాను. ప్లీజ్ డోంట్ మైండ్. మైండ్ మైండ్. సారీ గౌతమ్, ఆ రోజు నేను నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. ఐ కెన్ అండర్స్టాండ్ రియా, నాకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే? లేదు గౌతమ్, నీకు తెలీదు, నాకే తెలియకుండా నన్ను ఇష్టపడేలా చేసేసావు. కానీ కానీ ఆ రోజు అంత రూడ్గా బిహేవ్ చేసా. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. చాలా గిల్టీగా అనిపించింది గౌతమ్. అందుకే నీ కాల్స్కి మెసేజెస్కి రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. ఐ రియలీ వాంట్ టు అపాలజైజ్ గౌతమ్. నాకు ఇలానే నీతో హ్యాపీగా ఉండాలని ఉంది గౌతమ్. నాకు కూడా రియా. ఐ లవ్ యూ. ఐ రియల్లీ లవ్ యూ. ఐ లవ్ యూ టూ గౌతమ్. జాను, డిస్టర్బ్ చేయకు. ఏంటే నువ్వు? అర్జున్ నా కోసం బయట వెయిట్ చేస్తూ రోజు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తాడు. ఇవాళ నేను తనకి సర్ప్రైజ్ ఇస్తాను. సో స్వీట్. ఇవాళ డేట్ ఏంటి? ఇవాళ నిన్నటికంటే చాలా డల్గా ఉంటాడు. నాకు తెలిసి ఈరోజు రూమ్లోంచి బయటకు కూడా రాడు. ఏం కాదు, నా కోసం బయట వెయిట్ చేస్తుంటాడు చూడు. అర్జున్ ఎందుకు అంత సాడ్గా ఉన్నాడు? చెప్పండి. అది వాడి పర్సనల్, చెప్పొచ్చో లేదో. అవును, కానీ చెప్పొచ్చులే. జాను అర్జున్ గర్ల్ ఫ్రెండ్ కదా, తెలుసుకుంటే తప్పేముంది. అలా ఎలా చెప్తాం? అది వాడి పర్సనల్. చెప్పాలంటే వాడే చెప్పేవాడు కదా, నేనెందుకు చెప్తాను? అరే, ఇప్పుడు మూసుకుని చెప్తావా లేదా? నువ్వు కానీ చెప్పకపోతే నేను చంపేసి నీ బాడీ హ్యూసెన్ సాగర్లో పడేస్తాను. అర్జున్కి వాళ్ళ నానంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లని అస్సలు బాగా చూసుకునేవాడు కాదు. అందుకే అర్జున్కి వాళ్ళ నానంటే కోపం. చిన్నప్పుడు వాడికి 8 ఏళ్ల వయసు అనుకుంటా.
గురుకులకి వెళ్ళిపోయాడు చదువుకోవడానికి. వాళ్ళ నాన్న మీద కోపంతో వాళ్ళమ్మని ఎప్పుడు తిడుతుండేవాడు. ఒకసారి సమ్మర్ హాలిడేస్కి అర్జున్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో గొడవపడి వెళ్ళిపోయాడని తెలిసి చాలా బాధపడ్డాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు అర్జున్ ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. వెళ్తే తన పాస్ట్ ఎక్కడ గుర్తొస్తుందా అని తన బాధని మనసులో పెట్టుకొని ఎవ్రీ ఇయర్ తను ఒక్కడే రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. మరి మీరు ఒక్కసారి కూడా తనతో మాట్లాడడానికి ట్రై చేయలేదా? ఎందుకు చేయలేదు? చాలాసార్లు ట్రై చేశా, కానీ నో యూజ్. ఏమైంది? చెప్పేశారా? అర్జున్ రే, నేను ముందే చెప్పాను ఏం చెప్పనని. వాడు తెలిస్తే బాధపడతారని. మీరు అసలు విన్నారా? ఇప్పుడు ఏమైంది? ఎప్పటికైనా తెలియాల్సిందేగా జానుకి. ఇప్పుడు చూడు, ఆ కోపంతో అసలు నాతో మాట్లాడకుండా ఉంటాడు వాడు. నువ్వు అలా ఎలా అనుకుంటున్నావురా? ఎందుకు అలా అనుకుంటున్నావు? పోనీ ఒక పని చేద్దామా? ఏంటి? మనం ఎలాగైనా వాడిని ఏడిపిస్తే. అంటే అర్థం కాలేదు. మనిషికి తన గుండెల్లో బాధ పోవాలంటే అతని కళ్ళు తడవాలి. అప్పుడే మనసు అందంగా మారుతుంది. ఎలా ఏడిపిస్తాం? ప్లాన్ ఏంటి? వాడెవరు చెప్తే ఏడుస్తాడో నాకు తెలుసు. వాళ్ళే వస్తారు ఇప్పుడు. రే గౌతమ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నేను చెప్పలేనా? నువ్వెందుకు చెప్పావురా? జాను ప్లీజ్ నన్ను వదిలేసే. లీవ్ మీ అలోన్. నాకెవరు వద్దు. అను నేను పిచ్చ కోపంలోనా? ఎక్కడి నుంచి వెళ్ళిపో. దొబ్బే. ఛా, లాభం లేదు. వాడికి ఎంత చెప్పినా ఏడవట్లేదు. తినేందుకు వచ్చింది ఇప్పుడు? నీకు తెలీదా ఇవాళ మా డేట్ అని? అయినా అర్జున్ గారు వాళ్ళ క్యాన్సిల్ అయింది. దానికోసం హెల్ప్ చేయడానికి వచ్చింది. పోనీ నన్ను ఏమైనా ట్రై చేయమంటారా? ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను. సరే ట్రై చేయని. వాడు ఏడవడమే ఇంపార్టెంట్ మనకు. రియా, ట్రై చేయడంలో తప్పేముంది? వెళ్ళు. అయినా గౌతమ్ వాళ్ళ జీఎఫ్ కదా, ఒక ఛాన్స్ ఇద్దాం. అది కాదు సార్, నేను కరెక్ట్గానే చేశానని చెప్తున్నా కదా. అరే తను రాంగ్ చేశారంటే నన్ను అంటారేంటి సార్? సార్ సరే సార్, నేను క్లియర్ చేస్తాను. ఏంటి నువ్వు కూడా వచ్చావా? చూడు అర్జున్, ఐ నో హౌ ఇట్ వుడ్ బి. బాధని మనసులో పెట్టుకొని నార్మల్గా ఉండడం అంటే అది ఓన్లీ బాయ్స్ వల్ల అవుతుంది. చిన్నప్పటి నుంచి చాలా మంది చెప్పారు అబ్బాయిలు అసలు ఏడవరు, చాలా స్ట్రాంగ్గా ఉంటారని. కానీ తర్వాత తెలిసింది అబ్బాయిల్లో కూడా సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఏడుస్తారు అని. బయటున్న నీ ఫ్రెండ్స్ అందరూ చాలా మంచివాళ్ళు అర్జున్. నువ్వు కూడా వాళ్ళు నీ మనసులో బాధను తీసేసి నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అది సరే, ఇంత తెలిసిన దానివి నీకు ఎమోషన్స్ లేవు, లవ్ లేదంటూ ఎందుకు అలా ఉంటావు? ఎందుకు గౌతాన్ని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటావు? మా మామ్ అండ్ డాడ్ చాలా బిజీ అర్జున్. ఎప్పుడుంటారో ఎప్పుడుండరో వాళ్ళకే తెలీదు. నేను కూడా అలాగే పెరిగాను. లైఫ్ అంటే పబ్స్, చిల్ అవ్వడం, ఎంజాయ్ చేయడం, తిరగడం,
కానీ ఎప్పుడైతే గౌతమ్ని కలిశానో చాలా తెలుసుకున్నాను. అందుకే ఇప్పుడు వచ్చాను. మేబీ నా ఎక్స్పీరియన్స్ ఏమన్నా నిన్ను మార్చగలుగుతుందేమోనని. థ్యాంక్ యూ రియా, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఓకే. అర్జున్, మన మనసులోని బాధని మనల్ని రోజు చూసేవాళ్ళు ఫీల్ అవ్వరు, మన అనుకునే వాళ్ళు మాత్రమే ఫీల్ అవుతారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సరే, వెళ్తాను. అయినా ఇప్పుడు ఎందుకమ్మా ఇక్కడికి అంత దూరం నుంచి వచ్చావు? వాళ్ళు రమ్మన్నారని కాదు, నాకు కూడా నిన్ను చూడాలని మాట్లాడాలని అనిపించింది, అందుకే వచ్చాను. అయినా ఎప్పటి నుంచో నీతో ఈ విషయం మాట్లాడాలని. నాకేం అర్థం కావట్లేదమ్మా, నేను ఎందుకు ఇలా ఉన్నాను? నిన్ను నన్ను చెల్లి నాన్న వదిలి సెలిపాడు కదా, తను తిరిగి వస్తానంటే మళ్ళీ ఎందుకు రానిచ్చావమ్మా? అర్జున్, నీ కోపంలో అర్థం ఉంది, కానీ ఒక ఆడదానికి సంతోషం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? భర్త ఎలాంటి వాడైనా సరే, కొట్టినా తిట్టినా తన దగ్గరకు వచ్చి మళ్ళీ చిన్న పిల్లోళ్ళలాగా ఏడుస్తాడు చూడు, అది చాలు. అవును, నాకు కోపం ఉంది, వెళ్ళిపోయాడు, అందరిని వదిలేశాడు. కానీ ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే నేను కోపమంతా మర్చిపోయాను. తనకి నా అవసరం వచ్చుండొచ్చు, కానీ అది నేనేం ఆలోచించలేదు. నా భర్త నా దగ్గరకు వచ్చాడని మాత్రమే ఆలోచించాను. చూడర్జున్, కొడుకులకి ఊహొచ్చినప్పుడు వచ్చే మొదటి ఆలోచన ఏంటో తెలుసా? తన తండ్రి ఒక హీరో, తను ఏం చేస్తే అది కరెక్ట్ అని అనుకుంటారు. మంచైనా చెడైనా తెలుసుకోవాల్సింది తండ్రి నుంచే. అయినో నీకు బాధ ఉంది, ఎక్కడో నీ మనసులో నానంటే ప్రేమ ఉంది. ఆ ప్రేమని కోపమనే ముసుగుతో కప్పేశావు. ఇప్పుడు ఆ టైం వచ్చింది, ముసుగుని తొలగించి నాన్న మీదున్న ప్రేమని నీ కన్నీళ్ల రూపంలో చూపించు. నీ మనసు శాంతిస్తుంది. తల్లి తండ్రి ఎలా ఉన్నా వాళ్ళ పిల్లలు మాత్రం సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ బాధపడకూడదు అనుకుంటారు. మీ నాన్న ఎలాంటి వాడైనా, నేను ఎలా పెంచినా మేం కోరుకునేది కూడా అదే. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి అర్జున్. అమ్మా, మేము కూడా వచ్చి హక్ చేసుకోమా? అను, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ వస్తాడు నీ దగ్గరికి. రియా, నువ్వు పక్కన వాళ్ళ జీవితం చూసి అలా బ్రతకాలని అనుకోవడం మానేసే. నీ మనసు ఏది చెప్తుందో అది మాత్రమే చెయ్యి, ఓకేనా? ఓకే ఆంటీ. గౌతమ్, నువ్వు అనుకున్నదే నిజం అని నమ్ముతావు, కానీ నీకు తెలీదు నీ క్యాపబిలిటీ ఏంటో. రియా ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఫర్ యూ. అమ్మ జాను, నాకు తెలుసు
నువ్వు అందరిలా కాదు. 18 ఏండ్లు రాగానే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అనే టైప్ కాదు. ఏదో చెయ్యాలి, అవ్వాలి, సాధించాలని అనుకుంటున్నావు. దాని మీద ఫోకస్ చేయి. యూ విల్ బీ మోర్ హ్యాపీ. అమ్మా, నేను ఎప్పుడు ఏమడిగినా ఏమీ చెప్పవు. కనీసం ఇప్పుడైనా నా రిలేషన్ గురించి చెప్పమ్మా. రిలేషన్ చాలా బరువైనది అర్జున్. ప్రేమ పొందడం ఈజీనే, కానీ దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం. సో జాగ్రత్తగా ఉండి నీ ప్రేమకు రెస్పెక్ట్ ఇస్తూ హ్యాపీగా ఉండు. తనని చాలా బాగా చూసుకో. అర్జున్, ఎంత వీలైతే అంత త్వరగా ఇల్లు మారిపోండి. చాలా నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి. చుట్టూ నెగిటివ్గానే జరుగుతుంది. అయినా గౌతమ్ గడు ఇలా చేస్తాడు అనుకోలేదు. రియా బ్రేకప్ చెప్పిందని వాడు ఊరు వెళ్ళిపోవడం ఏంటి? తను మోసం చేస్తుంది, వాడికి సెట్ కాదని మనం చెప్తూనే ఉన్నాం కదా. వాడే వినిపించుకోలేదు. మొన్న ఆంటీ వాడి చెవిలో ఏదో చెప్పినప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. అసలు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం ఏంటి? ఏంటి అసలు? మళ్ళీ ఎందుకు వస్తున్నాడు ఈ తేజగాడు? కనీసం అప్పుడు ఏంటి ఎందుకని కూడా అడగలేదు, వెళ్ళిపోయాడు. అసలు మళ్ళీ వస్తాడంటావా? వస్తాడు, ఎందుకు రాడు? గౌతమ్ వెళ్ళిపోతాడు అని ఆంటీ చెవిలో చెప్పే ఉంటారు. అది జరిగినప్పుడు ఇది కూడా జరుగుతుంది. ఒక రిలేషన్షిప్లో ఇన్స్టెంట్ మీటింగ్స్ కంటే ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ఉండటమే ఇంపార్టెంట్ కదా. నిజమే, ఒకరేమనుకుంటారా అనుకుంటూ బతకడం కష్టమే. మనకి నచ్చినట్టు హ్యాపీగా బతకడమే కదా జీవితం. అందుకేనేమో ఇలా వాడికి బ్రేకప్ చెప్పగానే వాడికి ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయాడు. అయిపోయింది, దాని గురించి మాట్లాడడం ఎందుకు? టైం 9 అయింది, ఆఫీస్కి వెళ్ళరా? సరే అప్లేడి. ఈ చట్నీ మర్చిపోయాను. రాకేష్, మన కంపెనీ వాళ్ళు జస్ట్ ఆ కంపెనీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యారంతే. కొలాబరేషన్ అంటే వాళ్ళు చెప్పింది విని వాళ్ళకి నచ్చినట్టు చేయడం కాదు. ఛా, అయినా మా అమ్మ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది, నీకు అవన్నీ ఎందుకే, శుభ్రంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, మంచి పేరు డబ్బులు వస్తాయని. నేనే వినలేదు. సర్లే, ఉంటా. ఏంట్రా, ఆఫీస్కి వెళ్ళలేదా? లేదే, ఈరోజు సెలవు. బాస్ ఏదో అర్జెంట్ మీటింగ్ అంటేను జస్ట్ ఇప్పుడే లాగిన్ అయ్యా. అయినా మీ ఆఫీస్ వాళ్ళకి ఏం పనిపాట లేదారా? ఇంటికి వచ్చినా పని చేపిస్తారు. ఏం చేస్తాం చెప్పు, ఎవడో చెప్తే చేయాల్సి వస్తుంది. జీవితం అలా అయిపోయింది. అందరి జీవితాలు అలాగే ఉన్నాయి. మరేం చేస్తాం చెప్పు. నెల ఈసరికి జీతం వస్తుందని ఆనందించే లోపే వచ్చిన జీతం 2 నిమిషాల్లో అయిపోతుంది. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఆ 2 నిమిషాల సంతోషం కోసం నెలంతా గుడ్డి చాకరీ చేయాలా అని. ఏంటో నా లైఫ్, నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. జరగాల్సింది జరుగుతుందిగా, నేను అనుకుంది మాత్రం జరగట్లేదు. ఏంటి జాను, ఎవరి మీదో చాలా కోపం ఉన్నట్టున్నావు? ఏమైంది జాను, కూల్ అవ్వు, అంతా సెట్ అయిపోతుంది.
సరేనా? కాదను, జనాలు మనం వేసుకునే డ్రెస్ని బట్టి మనల్ని డిసైడ్ చేస్తారా? మనతో మాట్లాడి మన టాలెంట్ చూసి మనం దేనికి క్యాపబులా అని కదా డిసైడ్ చేయాలి. మన డ్రెస్సింగ్ స్టైల్ మన రెజ్యూమేని ఎలా డిసైడ్ చేస్తుంది? వెల్కమ్ టు ద వరల్డ్ జాను. ఇక్కడ జనాలు మనం ఎలా ఉంటామనే దాని మీద కాదు, ఎలా కనిపిస్తున్నాం అని దాన్ని బట్టి ఉంటారు. కాదు, వీళ్ళ ఆలోచనలు మార్చడానికి మనం ఏం చేయలేమా? జాను, నీకొకటి చెప్పనా? ఇక్కడ ఎవరికి వాళ్ళు లోపల బ్యూటిఫుల్గానే అనుకుంటారు, కానీ జనాల్లోకి రాగానే వాళ్ళు చూసే చూపు, చేసే చేష్టల వల్ల నీలాంటి సెన్సిటివ్ పీపుల్ హర్ట్ అయ్యి డీప్గా థింక్ చేస్తుంటారు. జాను, బయటికి వెళ్దామా? వెళ్ళు, నీకు కూడా కొంచెం మైండ్ సెట్ అవుతుంది. పద, బయటికి వెళ్దాం. రే, అవును, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నా, ల్యాప్టాప్ ఏదిరా? టైం గుర్తు చేసేవే. ఏమోరా, ఇంక నీ ఇష్టం. ఇంతలా అడిగాను. సరే, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా, సరేనా? ఏమైందిరా? ఏమంటున్నాడు వాడు? నేను రానని చాలా గట్టిగా చెప్తున్నాడు. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. ఎక్కడున్నాడంట? వైజాగ్లో. సర్లే, వాడి గురించి అంతలా ఆలోచించడం ఎందుకు? వాడేం అందరిలాగా చనిపోతానో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతానో అనలేదు కదా. మైండ్ సెట్ అయ్యి వస్తానన్నాడు. దాని గురించి పొరపాటు చేసుకోవడం ఎందుకు? సరే, ఎవరో వచ్చినట్టు ఉన్నారు, వస్తాను నాకు. మీరు? నేను యాక్చువల్లీ మీ పై ఫ్లాట్లో ఉంటాను. మీ ఫ్లాట్లో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది, తను కలవాలి. అందమైన అమ్మాయా? అది మా ఫ్లాట్లోనా? కొంపతీసి నా గర్ల్ ఫ్రెండ్కి లైన్ అయ్యట్లేదు కదా? లేదు లేదు బ్రో, ఎప్పుడూ రోజు బయటకు వెళ్తావు కదా, తన గురించి కాదు నేను అడుగుతుంది. షార్ట్గా క్యూట్గా కొంచెం అందంగా ఒక అమ్మాయి ఉంటుంది, తను కలవాలి. క్యూట్గా? తన్ని చూశాను, చాలా మంచిది. బాగుందా? డాగ్స్కి ఫుడ్ పెడుతూ ఉంటుంది, కొంచెం కోపం కూడా చాలా ఎక్కువే. ఎప్పుడు ఫోన్లో ఎవరినో ఒకరిని తిడుతూ ఉంటుంది. సరే, నేను పిలుస్తాను, ఆగండి. వసే అను, సారీ అనుగారు, ఇట్రండి. మీకోసమే ఫ్యాన్స్. ఆల్ ది బెస్ట్. హలో అండి, నా పేరు అభి. ఇందాక మీరు ఫోన్లో మాట్లాడుకుంటూ చాలా ఫాస్ట్గా వస్తున్నప్పుడు మీ కీ చైన్ పడిపోయింది. థ్యాంక్ యూ. చూడండి, నేను మిమ్మల్ని ఫోర్స్ ఏం చేయట్లేదు. చేయమని కూడా ఎవరు చెప్పలేదే. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. బేసిక్గా నాకు అలా ఉంటేనే చాలా ఇష్టం. సో స్ట్రైట్గా మిమ్మల్ని ఒకటి అడుగుతాను. నేను మిమ్మల్ని డేట్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. డేటా? అరే, మీరేం టెన్షన్ పడకండి, నేనేం స్ట్రేంజర్ కాదు. నేను మీ అపార్ట్మెంట్లో ఉంటాను, ఫ్లాట్ నెంబర్ 501. నాది ఓన్ హౌసే. మీకు తెలుసా, మీలాగే నేను కూడా మోసపోయానండి ఒకరిని నమ్మి. అంటే 2-3 సార్లు టెర్రస్లో మీరు ఒక్కలే మాట్లాడుకుంటుంటే చూశాను. నాకెందుకు అనిపిస్తుంది మనిద్దరి జోడి బాగుంటుందని. చూడండి, మీ పేరాను నా పేరు అభి, ఇద్దరి పేరులో ఏ ఉంది. ఎంత స్వీట్ కదా. సో ఒక్కసారి ఎస్ అని చెప్పేయండి. వాడు చూడడానికి బాగానే ఉన్నాడు కదే, పైగా నీ గురించి డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతున్నాడు, దొంగతనంగా కాకుండా. అక్కడే అర్థమవుతున్నాడు ఎంత మంచోడా అని. మరి లవ్ చేయడానికి ఏమైంది? ఒకసారి నా ఎక్స్ మోసం చేయడం వల్ల నాకు ప్రేమ మీదనే చిరాకు వస్తుంది. ఎవరు పడితే వాళ్ళు వచ్చేయడం, లవ్ చేయడం, దొబ్బేయడం, ఇదే జరుగుతుంది. అయినా ప్రేమ గురించి నీకు తెలీదా? అలా జరిగిపోవాలంతే, ఏదో ప్లాన్ చేసినట్టు ఉండకూడదు. మరి నాకు తెలీదు. మరి మా జాను చూడు, ఎంత క్యూట్గా నవ్వుతుందో, ఎంత బుజ్జిగా ఉంటుందో, తెలిసిందేగా. సరేలే, మరీ అంత బ్లష్ కాకు. నువ్వు లక్కీ అని నాకు తెలుసులే. అయినా మీ రిలేషన్లో ఉండి 6 months అయ్యింది. ఇక్కడ నా పరిస్థితి అది కాదు. ఒక్కసారి అలా జరిగిన తర్వాత నాకు ప్రేమ అంటేనే భయం వేస్తుంది. ఎందుకని నీట్గా ఆలోచిస్తావే? ఆగు, కొంపతీసి మా అమ్మ చెప్పింది మీ ఎక్స్ వస్తాడని. వాడి కోసమైతే వెయిట్ చేయట్లేదు కదా? హే, అలా ఏం కాదు. ఇంకెలా చెప్పు? ఏమైంది?
అను ఒకసారి మేడం మీద కూర్చొని ఏడుస్తుంటే ఒకటి హ్యాండ్కి ఇచ్చాడు చూడు, ఆ అబ్బాయి వచ్చాడు. కంగ్రాట్స్ అను, ఫైనల్ ఎవరో తెలిసింది. మరేమంటున్నాడు? డేట్కి ఇన్వైట్ చేస్తున్నాడు మేడం గారికి. అను ఎప్పుడు వెళ్తున్నావు మరి? అంత సీన్ లేదమ్మా, అక్కడ రానని చెప్పేసా. అదేంటి, మనం ఒకరికి నచ్చి మన దగ్గరకు వచ్చి చెప్పారంటే వాళ్ళు మన మీద ఎంత రెస్పెక్ట్ పెంచుకొని ఉంటారు. కనీసం దానికైనా వాల్యూ ఇచ్చి ఒకసారి వెళ్ళి కలవచ్చు కదా. నచ్చకపోతే వదిలేసే. ఆ రోజు నువ్వు సింగిల్గా మేడం మీద కూర్చొని ఏడుస్తున్నప్పుడు చేతికి హ్యాండ్కి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనం వాడెవడా అని వెతికాం. ఇప్పుడు వాడే వచ్చి నీతో మాట్లాడతానంటే అసలు మాట్లాడవెందుకు? ప్రతి మనిషి ఇంతే. ఎవరి వెనకాలైతే మనం పడతామో వాళ్ళు మనల్ని పట్టించుకోరు. ఎవరైతే మనం కావాలంటారో వాళ్ళని మనం పట్టించుకోం. అను, ఎందుకు ఇలా చేస్తావు? ఒకసారి ఆలోచించు. నిన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాడి కోసం లైఫ్ లాంగ్ సింగిల్గా మిగిలిపోతావా? అరే, మన లైఫ్లోకి ఎప్పుడు ఎవడు ఎందుకు వస్తాడో ఎవరికీ తెలీదు. మేబీ తినే నీ హ్యాపీనెస్కి కారణమై ఉండొచ్చేమో. ఒకవేళ అదే నిజమైతే రేపు మీ పెళ్ళయ్యాక మీ పిల్లలకు చెప్పుకోవడానికి బాగుంటుంది కదా. మీ డాడీ నాకు దొంగచాటుగా హ్యాండ్కి ఇచ్చేవాడని. ఏమంటావు? కొంచెం ఎక్కువైనట్టేం లేదు. అలా ఏం కాదను, ఒక్కసారి కలు, నచ్చకపోతే రెండోసారి కలవద్దు. ఏమంటావు? ప్లీజ్ అను, నా కోసం ఒకసారి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే, వెళ్తాను. చూడు జాను, మనం ఒకటి కోసం బతుకుతున్నామంటే మన లైఫ్ని మనం కాంప్రమైజ్ అయి బతుకుతున్నట్టు. అయినా ఎవరి కోసం మనం మార్చుకోవడం అనేది మనల్ని మనం చంపుకొని మొహానికి మాస్క్ వేసుకొని బతుకుతున్నట్టు. నువ్వు నీలా ఉండి జాను. అయినా మన ఎదుర్కొండేవాడు మనం వేసుకున్న బట్టలు చూసి జడ్జ్ చేశాడంటే వాడిని వాడే చంపుకొని బతుకుతున్నట్టే. అలాంటి వారు ప్రెసెంట్ మన సొసైటీలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎదురుపడేటప్పుడు ఓ చిన్న నవ్వు నవ్వి సాగనంపాలే తప్ప వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరా? ఏంటి మీ హ్యాండ్కి గాయ అనుకున్నావా? అంత సీన్ లేదు కానీ వెళ్ళు. ఇప్పుడంతా ఓకేనా? ఏంటి, నీ బాయ్ ఫ్రెండ్ ఇంకా రాలేదా? వస్తారులే, కంగారు పడుకు. అయినా ఇంకా 5 minutes ఉందిగా. హలో, ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాడు ఇంకా నా బాయ్ ఫ్రెండ్ కాలేదు. అబ్బో, టైం సెన్స్ ఉన్నాడే, టైంకి వచ్చాడు. సరే వెళ్తీ. నేను వెళ్ళను, మీరు వెళ్ళి తీయండి.